ప్రైజ్ ద లార్డ్. హౌ యు ఆల్? బాగున్నారు కదండి? మీరందరూ కూడా క్షేమంగా సురక్షితంగా ప్రభు కృపను బట్టి నివసిస్తున్నారని మేము అందరము నమ్ముతున్నాము. మీ అందరి నిమిత్తమై ప్రార్థన కూడా చేస్తున్నాము. ప్రార్థన చేసుకుందామండి. మరి ఈ వారము దేవుడు ఏ వాగ్దానము అనుగ్రహించాలని ఆశపడుతున్నారు, మన కొరకు సిద్ధపరచారన్నది ప్రార్థనతో గమనిద్దాము. మహాపరిశుద్ధుడు మహాగణుడు అయిన దేవ, నీ ఘనమైన నామానికి వేలాది స్తుతులయ్యా. ఈ ప్రత్యేకమైన వారంనకు మాకు అవసరమైనది మీ మాటలు అనుగ్రహించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. చాలాసార్లు మనకి ఆదరణ దొరకదు కదండి. ఎంతమంది ఉన్నప్పటికీ మన చుట్టుపక్కల ఎన్ని మనకి నచ్చినవి కనబడుతున్నప్పటికీ, వినబడుతున్నప్పటికీ, ఎంత నచ్చిన వారితో మనం మాట్లాడుతున్నప్పటికీ మనకి ఆ రావాల్సిన ఆ కంఫర్ట్, ఆ నెమ్మది, ఆ సుఖం ఎందుకనో కలగదు. చాలాసార్లు మీరు కూడా మీ జీవితంలో ఇది అనుభవించి గమనించే ఉంటుంటారు. ఎంత మాట్లాడుతున్నా, ఎన్ని మంచివి చూస్తున్నా, ఎన్ని భక్తిపరంగా కూడా ఎన్ని ఆధ్యాత్మికమైనవి మనము వింటున్నప్పటికీ, మందిరానికి వస్తున్నప్పటికీ, ప్రార్థన చేస్తున్నప్పటికీ కొన్నిసార్లు ఇన్ఫ్యాక్ట్ అప్పుడు కూడా ఏదో ఆలోచన, ఏదో తెలియని భారము మన కంటికైతే కనపడదు. మన పరిస్థితిలో అయితే ఈ పలానా ఇబ్బంది ఉన్నదని కూడా మనకి అనిపించదు. కానీ ఆ గుండెలో ఏదో బాధ, ఆ గుండెలో ఏదో వేదన, ఏంటి, ఎలాగా, ఎందుకు అని తెలియని విపరీతమైన ప్రశ్నలు మనలో రేగుతూ ఉంటాయి. అయితే ఈ సమయంలో అలాంటి స్థితి గుండా వెళ్తున్న నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? 23వ కీర్తన 4వ వచనం ద్వారా ఈరోజు దేవుడు మాటిస్తున్నారండి. సామ్ నంబర్ 23 వర్స్ 4 నేను చదువుతున్నాను, మీరు గమనించండి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండంను నన్ను ఆదరించును. హల్లెలూయా. ఎస్, ఎలాంటి పరిస్థితిలో గుండా వెళ్తున్నప్పటికీ ఆయన మనకి తోడై ఉంటాడంట. ఆయనే మనకి ఆదరిస్తాడు. హల్లెలూయా. ఈరోజు నీ పరిస్థితి ఏదైనప్పటికీ ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నా, ఎంత మొరపెడుతున్నా, ఆ సమయం అయితే ప్రార్థనలో గడిపేస్తున్నావు, కానీ ఇంకా ఆ తీరని లోటు, ఇంకా నువ్వు పొందుకోవాల్సిన జవాబు నీకు రావట్లేదు. దాని ద్వారా నీకు ఆదరణ కలగట్లేదు. నీకు రావాల్సిన ధైర్యము, పరిస్థితి పట్ల నువ్వు చూచే ధోరణి మార్చబడట్లేదు. ఎంత అయినప్పటికీ అదేమి పెద్ద తీవ్రమైన విపత్తు పరిస్థితి కాదు, కానీ ఏదో బాధ. ఏంటి ఆ బాధ చెప్పమంటారా? దేవుడు నన్ను కటాక్షించట్లేదా? దేవునికి నేను కనపడట్లేదా? దేవుడు నా విశ్వాసాన్ని లెక్కించట్లేదా? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ గుండెలో తెలియని భారము నేనే ఎందుకు మోయాలి? నేనే ఎందుకు మోస్తున్నాను? ఏమైనా ఇబ్బంది ఉందా అంటే ఏ కొరత, ఏ ఇబ్బంది కూడా లేదు. కానీ ఏదో ప్రభువా, నాకైతే అర్థం కావట్లేదు, నువ్వు నన్ను చూస్తున్నావా, నా ప్రార్థన ఆలకిస్తున్నావా అని నాకైతే తెలియట్లేదు. ఎందుకు అసలు ఈ భారాన్ని నేను మోస్తున్నాను కదా. కొన్నిసార్లు మనము ఏకాంతంగా ఆలోచిస్తున్నప్పుడు ఆ ఆలోచన మనకి కలుగుతుంది. పెద్ద బాధపడిపోయే పరిస్థితి అయితే కాదు. బాలేదా అంటే జీవితాన్ని దేవుడు ఎట్లాగో ఒకలాగా ముందుకి తీసుకెళ్తున్నాడు. ఏదైనా కొరత ఉందా అంటే లేదు. ఏదైనా లేమి ఉందా అంటే కూడా లేని పరిస్థితి. అయినప్పటికీ ఎక్కడో తెలియని ఒక హృదయంలో, ఒక కార్నర్లో అదొక విపరీతమైన బాధ. అలాంటి పరిస్థితి గుండా మీరు వెళ్తున్నారేమో. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను చూడక మానట్లేదు, నీ ప్రార్థన నేను వినిపించుకోవట్లేదు అనుకోకు, నేను నీకు తోడుగానే ఉన్నాను. హల్లెలూయా. అలాంటి గాఢాంధకారము, ఎంతో అంధకారము మీకు అర్థమవుతుంది అనుకుంటా. అన్నీ బాగానే ఉన్నప్పటికీ కూడా హృదయంలో ఏదో ఒక వెలితి ఉంటుంది చూడండి. అలాంటి పరిస్థితిలో గుండా నువ్వు వెళ్తుంటే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఆదరిస్తానని, నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడకు. ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఇలాంటివి మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. అయితే
వాటిని మనము ప్రార్థన ద్వారా మాత్రమే జయించగలం. ఎందుకంటే ప్రార్థన దేవునితో సంభాషణ గనుక. ఆ సంభాషణలో దేవుడు నీకు ఇచ్చే ధైర్యము, నీవు దేవుని కొరకు కనిపెట్టే తీరును బట్టి మన జీవితంలో ఈ ఫేజ్ ఏదైతే గాఢాంధకారము, ఏదైతే చీకటి లోయ ఉంటుందో అది మన నుంచి దూరం అయిపోతుంది. ఎందుకంటే మన దేవుడు మనకి తోడుగా ఉంటాడు గనక. హల్లెలూయా. ఇంతవరకు దేవుడు ఏమి సూచనలు చూపించాడో అవన్నీ నాకు జరిగాయి, కానీ ఇప్పుడు ఎందుకునో నాకు తెలుస్తుందండి, నాకు అనిపిస్తుంది ఎడారిలాగా అయిపోయింది, అనుకున్నది ఏది జరగట్లేదు. ఇంతకుముందు నేను ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే జవాబిచ్చేవాడు. ఇంతకుముందు దేవుడు నాకు దర్శనం ఇచ్చింది, వాగ్దానం చేసింది వెంటనే జరిగిపోయేవి. కానీ ఇప్పుడు ఎందుకనో నా లైఫ్ బాగాలేదా అంటే బాగుంది, కానీ ఆ సూచన, ఆ పరిస్థితులు, దేవునితో ఆ సహవాసము, దేవుని యొద్ద నుంచి వచ్చే ఆ ఆన్సర్స్ రుజువులుగా నేను చూడలేని ఒక అరణ్య మార్గము, ఎండిన నేల వంటి స్థితిలో నా బ్రతుకు వెళ్తుంది ఆత్మీయంగా అని బాధపడుతుంటే దేవుడు నీకే మాటిస్తున్నాడు, ప్రియమైన సహోదరి సహోదరుడా. ఎస్, ఆయన నీకు తోడుగా ఉన్నాడట. హల్లెలూయా. ఆయనే నీకు ఆదరణ ఇవ్వబోతున్నారు. హల్లెలూయా. ఆయనే నీకు ఆదరించి నిన్ను బలపరిచి ముందుకి తీసుకెళ్ళబోతున్నారు. ఆమేన్. భయపడకు, ఎదురుచూడు. ఎదురుచూపులో ఉన్న గొప్ప బలము దేవుని కొరకై ఎదురుచూడు. అది ఎంత బలమైనదంటే దేనిని కూడా నిన్ను పట్టించుకొనివ్వదు. కానీ నీ గురి దేవుడైనందున ఆ ప్రార్థనలో నువ్వు కనిపెట్టుటలో కేవలము దేవుడే నీకు ఆయన బాహువును చాపి, ఇంతవరకు ఆన్సర్స్ రాలేదు, ఇంతవరకు నాకేమీ సూచనలు రాలేదు, ఒకప్పుడు వచ్చేవి, ఇప్పుడు అదేమీ కూడా లేదు, నిర్జీవమైన స్థితిలాగా అనిపిస్తుందండి నాకు. ఇది అందరికీ అనిపించదు, దేవునితో ఎక్కువగా సహవాసం చేసిన వాళ్ళకి ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇది నేను చెప్పగలను. Because you long for God, because you thirst for His mighty deeds. Yes, నీ యొక్క లైఫ్లో కేవలము దేవుడే కలుగజేసుకోవాలని ఎంతమంది అయితే ఎదురు చూస్తారో ఈ వాక్యము వారికి మాత్రమే ప్రత్యేకంగా. ఏదో ఉన్నది లైఫ్ ముందుకెళ్తుంది, నాకు ఈ అక్రత ఉంది, ఆ అక్రత ఉంది అన్న వారికి మాత్రమే కాదు, కానీ దేవుని కొరకై ఎక్కువగా ఆశపడిన వారికి ఈ యొక్క వాగ్దానం దేవుడు ఇస్తున్నారు. ఇలాంటి స్థితి గుండా నువ్వు వెళ్తున్నావా? పర్వాలేదు, ఆయన కొరకు ఎదురు చూడు. ఆయన బలమైన శూర కార్యములు చేయబోతున్నారు. హల్లెలూయా. జవాబు రావట్లేదా? వస్తున్న అది దేవుని దగ్గర నుంచి వస్తున్న జవాబే అని ఒక క్లారిటీ, కన్ఫర్మేషన్ నీకు నువ్వు తెచ్చుకోలేకపోతున్నావా? ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నావా? ఏంటి, ఏ సూచన నాకు రావట్లేదు, దేవుడు ఏంటి నా పక్షాన ఉన్నాడనేది నాకు తెలియటం లేదు, ఎందుకు ప్రభా నన్ను చూడట్లేదా, ఎందుకు ప్రభా అని ఇబ్బంది పడుతున్నావేమో. అసలు దేవుడికి నేను అనేదానిని, లేకపోతే నేను అనేవాడిని పాత అయిపోయానేమో, అంతగా నేను నచ్చట్లేదేమో కదా. ఒక్కొక్కసారి ఇలాంటి సందేహాలు కూడా వస్తూ ఉంటాయి. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు పాత అయిపోవడమో లేకపోతే రెగ్యులర్గా భక్తి చేసేయడం బట్టి దేవునికి నువ్వు దేవుని దృష్టిలో అలుసైపోవడమో ఇవన్నీ కాదు, కానీ ఆయన నీ కొరకు ఏదో బెస్ట్ది చేయటానికి ఈ ఫేస్ గుండా నిన్ను తీసుకెళ్తున్నారు. హల్లెలూయా. రానున్న రోజుల్లో ఎవ్వరు చేరుకోలేని హైట్స్ దేవుడు నిన్ను చేర్పిస్తున్నారు కనుక ఈ యొక్క ఫేజ్, ఈ సైలెంట్ ఫేజ్ అని పేరుకి పెట్టుకుంటావా? లేకపోతే నీ జీవితంలో దేవుడి దగ్గర నుంచి ఏ ఆన్సర్ రాలేని అని ఫేజ్ అని పేరు పెట్టుకుంటావా? దేవుని మౌన కాలం అనుకుంటావో? ఏదైనప్పటికీ కూడా రిమెంబర్ దిస్, గాఢ అంధకారంలో ఎక్కడున్నా ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను ఆదరించి రానున్న దినాల్లో ఉన్నతమైన శిఖరాలు నిన్ను ఎక్కించబోతున్నాడు. హల్లెలూయా. దీన్ని గనక అర్థం చేసుకొని ఏకీభవించి నాతో ప్రార్థన చేసినట్లయితే దేవుడు జవాబు ఇవ్వబోతున్నారు. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడు, మహాగణుడు అయిన దేవ, ఎన్నో మార్లు ఇలాంటి సందేహంలో, ఇలాంటి అపోహలో, ఇలాంటి మిస్అండర్స్టాండింగ్లో నేను ముందుకెళ్ళానయ్యా అన్నవాడవి, అన్నదానివి నువ్వైతే ప్రార్థన చేయమ్మా. నిజమే,
దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, నాకంట నా పక్కనున్నవారు, క్రొత్తగా వస్తున్నవారు దేవునికి ఎక్కువ అయిపోయారేమో, నేను అనేదానిని, నేను అనేవాడిని దేవునికి నచ్చట్లేదేమో, దేవునికి చులకనైపోయినేమో. అంత లైఫ్ బాగానే ఉంటుంది, కానీ ఈ సందేహము, ఈ హృదయంలో భారము, తెలియని ఒక వెయిట్ క్యారీ చేసుకుంటూ వెళ్తున్న నీతో దేవుడు మాట్లాడాడు కదా, నేను నిన్ను విడిచిపెట్టలేదు ప్రేమైన బిడ్డ, నేను నిన్ను మర్చిపోలేదు, నేను నీకు ఇప్పటికీ తోడుగానే ఉన్నాను, నిన్ను బలమైన శూర కార్యంతో ఆదరించబోతున్నాను అన్న దేవుణ్ణి కలిగి ఉన్న మనము, అయ్యా నీ మీదే నిరీక్షించి నీ కొరక ఎదురు చూచి ప్రభా కనిపెట్టి నీవిచ్చు కార్యమును పొందుకునే ధన్యతను మాకు దయచేయమని ఎంతమంది ఈ స్థితి గుండా వెళ్తున్నారో వాళ్ళకి నీ బాహువు చాపి నీ బలము, ధైర్యము, ఆదరణిమ్మని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, మీ జన్మదినం, వివాహ దినము ఈ వారంలో మీరు జరుపుకున్నట్లయితే గమనించండి, దేవుడు మీకు తోడుగా ఉండబోతున్నారు, ఆయన మిమ్మల్ని ఆదరించబోతున్నారు కనుక ధైర్యంగా ఉండండి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.